నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. జాతీయ రహదారి విస్తరణ పనులు వేగవంతం చేయాలి. 4 రోడ్ల రహదారి 6 లైన్లుగా అభివృద్ధిపై సమీక్ష. పోలీస్ అమరవీరులకు ఘన నివాళి. సేవా స్ఫూర్తి, సమాజ భద్రతకు ప్రతీకగా పోలీసుల త్యాగం. సేవా కార్యక్రమాల నడుమ బాక్స్ ప్రసాద్ జన్మదిన వేడుకలు. పారిశుద్ధ్య కార్మికులు, ట్రాన్స్కో సిబ్బందికి వస్త్రాలు పంపిణీ. రహదారి మౌలిక సదుపాయాల అభివృద్ధి దేశ ఆర్థిక ప్రగతికి ప్రతిబింబమని, జాతీయ రహదారుల విస్తరణ ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి అన్నారు. 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని ప్రతిపాదిక పనులను గౌరవ ప్రజాప్రతినిధులు వెల్లడించిన అంశాలను దృష్టిలో ఉంచుకొని చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. మంగళవారం రాజమహేంద్రవరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అనకాపల్లి అన్నవరం దివాన్ చెరువులో సెక్షన్లోని NH-16 రహదారిని 6 లేన్ల పాక్షిక యాక్సెస్ నియంత్రణ హైవేగా విస్తరించే పనుల పురోగతిపై ఆమె సమీక్షించారు. ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా కన్సల్టెన్సీ సంస్థలు, జిల్లా అధికారులు, సంబంధిత విభాగాధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు రామకృష్ణారెడ్డి గారు, అదే బత్తుల బలరామకృష్ణ గారు, ఎమ్మెల్సీ సోమవీర్ రాజు గారు, ఇక్కడ ఉన్నటువంటి ఒఫీషియల్స్ అందరితోటి, అంటే డిపార్ట్మెంట్స్ వారీగా రెవెన్యూ కావచ్చు, అదేవిధంగా పోలీస్ కావచ్చు, విద్యుత్ కావచ్చు, వారందరితో కలిపి ఇవాళ ఏదైతే నేషనల్ హైవే 16 మీద రాజమండ్రి జిల్లాలో, అంటే పార్లమెంట్ నియోజకవర్గం నుండి వెళ్ళేటువంటి 11 కిలోమీటర్ల స్ట్రెచ్ ఉంటుంది. రాజానగరం నుండి మొదలుకొని ఇట్ ఎండ్స్ విత్ ఈ 11 కిలోమీటర్లు దివాన్ చెరువు దగ్గర ఎండ్ అవుతుంది. ఈ 11 కిలోమీటర్ల స్ట్రెచ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అంశాల మీద డిస్కస్ చేయడానికి, అంటే ప్రజలు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వారు ఏ రకమైనటువంటి పనులు చేపట్టాలి ఈ నేషనల్ హైవే మీద అనేటువంటి విషయాల గురించి ఇప్పుడు ఒక సమీక్ష నిర్వహించుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ప్రజాప్రతినిధులుగా మరి 2 ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎమ్మెల్సీ గారు, నా వైపు నుండి కూడా మేము ప్రతిపాదనలు ఇచ్చాము. ఎక్కడైతే కంజెషన్ ఉంటుందో, ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందో, ఎక్కడ ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతాయో అక్కడ అండర్ పాస్లు కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే నేషనల్ హైవే నానుకుని ఉన్నాయో వారికి వెసులుబాటు కల్పిస్తూ, వెనక్కి ముందుకు వెళ్ళాలంటే వెసులుబాటు కల్పిస్తూ వారికి ఏ రకమైనటువంటి రోడ్స్ ఇవ్వాలి అనేటువంటి అంశాల మీద అంతా కూడా ఇవాళ చర్చించడం జరిగింది. అదేవిధంగా ఇది రాబోయేటువంటి పుష్కరాలు 2027వ సంవత్సరానికి మనకి పుష్కరాలు వస్తున్నటువంటి సందర్భంలో దీన్ని ఏ విధంగా మనం ఉపయోగించుకోవచ్చు అనేటువంటి విషయం మీద కూడా, అంటే డీకంజెషన్ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని వీటన్నిటి మీద కూడా ఇవాళ ఒక సమీక్ష జరిగింది. అందరూ ప్రజాప్రతినిధులు ఇచ్చినటువంటి ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అధికారులు నోట్ చేసుకున్నారు అండ్ సానుకూలంగా స్పందించారు. అండ్ ఏదైతే ప్రజలు ఇక్కడ ఆకాంక్షిస్తున్నారో దానికి అనుగుణంగానే చేస్తామని చెప్పారు. అదేవిధంగా మన 0 పాయింట్ నుండి ఇటు దివాన్ చెరువు వైపు వచ్చేది అటు రాజమండ్రి వైపు కూడా వెళ్ళే విధంగా మనం ప్రతిపాదన చేస్తే బాగుంటుంది అనేది కూడా మరి బలరామకృష్ణ గారు వారు కూడా ఈ ప్రతిపాదన చేయడం జరిగింది. కనుక దానికి కూడా వారు సానుకూలంగా స్పందించారు. ఇప్పటికే టెండర్లు పిలిచినా కూడా దానికి ఏ రకంగా వెసులుబాటు చేయవచ్చో దాని మీద దృష్టి పెడతామని చెప్పి అధికారులు చెప్పడం జరిగింది. కనుక చాలా మంచి వాతావరణంలో సానుకూలంగా స్పందిస్తూ ఈ సమీక్షా కార్యక్రమం జరిగినటువంటి సందర్భంలో ప్రజల ఆకాంక్ష మేరకే ఇక్కడ ఈ 11 కిలోమీటర్ల కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుందని చెప్పి మేమందరం కూడా విశ్వసిస్తున్నాం. అమరులైన పోలీస్ సిబ్బందికి ఘన నివాళి అర్పిస్తూ రాజమహేంద్రవరం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన పోలీస్ కమెమరేషన్ డేస్ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, జిల్లా పోలీస్ అధికారి డి నరసింహ, కిషోర్ తదితరులు పాల్గొని అమరుల త్యాగాలకు పుష్పాంజలి ఘటించారు. మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ సమాజంలో శాంతి భద్రతలను కాపాడే కీలక బాధ్యత పోలీసులు నిర్వర్తిస్తున్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన 191 మంది అమరుల వీరోచిత సేవలను స్మరించుకోవడం గర్వకారణం. కుటుంబం కంటే ప్రజల బాధ్యతకు ప్రాధాన్యత ఇచ్చే మీ సేవలు అమూల్యం. రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల పట్ల నిబద్ధతతో ఉంది అని అన్నారు. నమస్కారాలు. ఈరోజు మనం అక్టోబర్ 21 ప్రతి సంవత్సరం మనం అమరవీరుల దినోత్సవంగా మనం త్యాగం చేసిన అమరవీరుల
కుటుంబ సభ్యుల గురించి, అమరవీరుల త్యాగాల గురించి మనం స్మరించుకుంటున్నాము. ఇది 1959లో మన దేశంలో, భారతదేశానికి అప్పుడు చైనా నుంచి వచ్చిన ఆర్మీ మన లడాఖ్లో హాట్ స్ప్రింగ్స్ అనే ప్రదేశంలో సడన్గా వచ్చి అటాక్ చేయడం వల్ల మన సిఆర్పిఎఫ్ సిబ్బంది వాళ్ళ ప్రాణాలు కోల్పోయి వారి జీవితాలు త్యాగం చేసి మన దేశ రక్షణ కోసం త్యాగాలు చేశారు. ఆ రోజు నుంచి కూడా మనం అక్టోబర్ 21, 1959 నుంచి కూడా మనం ఈ దినోత్సవాన్ని అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవానికి విచ్చేసిన ప్రజాప్రతినిధులు, ఎందుకంటే పోలీస్ ఎలాంటి త్యాగాలు చేస్తారు, ఎలాంటి కష్ట పరిస్థితుల్లో పనిచేస్తారు అనేది చివరికి ఎప్రిషియేట్ చేయాల్సింది ప్రజలు, ప్రజాప్రతినిధులే. ఎంతో బాధ్యతాయుతంగా మేము పిలిచిన వెంటనే ఇక్కడికి విచ్చేయడం, వారు అమరవీరుల సంస్మరణ సందర్భంగా వారికి ప్రణామాలు అర్పించేందుకు రావడం ఎంతో ముదావహం. అలాగే మన పోలీస్ సభ్యులు, ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో వారంతా కూడా ఇంతకుముందు మనం చేసిన త్యాగాలన్నింటినీ ఒకసారి సంస్మరించుకొని మరోసారి ప్రజా సేవలో పునరంకితం కావడానికి ఈ దినం ప్రతిసారి మనం చేసుకుంటూ ఉంటాం. మన జిల్లాకి సంబంధించి అత్యంత క్లిష్టమైన పరిస్థితులు ఒక 10-15 సంవత్సరాల కిందట ఉండేవి. మీ అందరికీ తెలుసు. మావోయిస్ట్ పార్టీకి సంబంధించి సభ్యులు మన దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నటువంటి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ నరసింహ కిషోర్ గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్ శ్రీమతి కీర్తి చేకూరి గారు, సమాజంలో అత్యంత కీలకమైనటువంటి పాత్ర పోషించేవారు పోలీసులు. అది సరిహద్దుల్లో ఉన్నటువంటి రక్షణ వలయాన్ని కాపాడుకునే విషయంలో కానివ్వండి, అంతర్గత భద్రతా విషయంలో కానివ్వండి, నిత్యం జరిగేటువంటి శాంతి భద్రతల్ని కాపాడేటువంటి విషయంలో కానివ్వండి, పోలీసుల యొక్క పాత్ర అమోఘమైంది. ఇవాళ సమాజం ఆనందంతో ఉందంటే, శాంతి భద్రతలో ఉందంటే దానికి ప్రధాన కారకులు పోలీసులు మాత్రమే అనేటువంటి మాటని సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. అదే సందర్భంలో వారు చేసినటువంటి త్యాగాలను కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. 1959లో జరిగినటువంటి లడఖ్లో జరిగినటువంటి చైనా దాడుల్లో మృతులైనటువంటి 10 మంది సరిహద్దు భద్రతా దళాల వారి సంస్మరణార్థం అప్పటి నుంచి మనం ఈ సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. అయితే ఇది కార్మిక నాయకులు మాజీ డిప్యూటీ మేయర్ బొలిశెట్టి సత్యనారాయణ ప్రసాద్ జన్మదిన వేడుకలు మంగళవారం సేవా కార్యక్రమాల నడుమ అత్యంత ఘనంగా జరిగాయి. ప్రతి ఏటా కార్మికుల సమక్షంలో జన్మదిన వేడుకలు నిర్వహించుకునే బాక్స్ ప్రసాద్ ఈ ఏడాది పారిశుద్ధ్య కార్మికులు, ఎలక్ట్రికల్ సిబ్బంది సమక్షంలో జరుపుకున్నారు. ఐఎల్టీడీ సెంటర్లో ఉన్న వారి కార్యాలయం వద్ద జరిగిన జన్మదిన వేడుకలకు ప్రముఖులు జనసేన పార్టీ అర్బన్ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ, న్యాయవాది గొందేశి శ్రీనివాసులు రెడ్డి, మాజీ కార్పొరేటర్ బట్లంకి ప్రకాష్, టీఎన్జీయూసీ నాయకులు నల్లం శ్రీనివాస్ చౌదరి, జనసేన నాయకులు వైవిడి ప్రసాద్, విన్నా వాసు, అలివేలు, ఆకుల బుజ్జి, సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా వక్తలు మాట్లాడుతూ పిలిచిన వెంటనే హాజరై వారి సమస్య పరిష్కారానికి పనిచేసే నాయకుడు బాక్స్ ప్రసాద్ అని కొనియాడారు. అర్ధరాత్రి ఫోన్ చేసినా సహాయానికి ముందుకు వచ్చే బాక్స్ ప్రసాద్ ఆరోగ్యంగా ఉండాలని, భగవంతుడు మంచి ఆయుష్ ఇవ్వాలని ఆకాంక్షించారు. అలాగే జనసమూహాన్ని అందరికీ కూడా పరిస్థితి కూడా చాలా మందికి తెలుసున్న విషయమే. మరి అదే విధంగా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే సోదరిమని వస్తే అయితే నేను గొప్పనైతే కాదు, ఆవిడికి కూడా నాకు తోచిన ఆర్థిక సహాయం ఈ రోజు ఒక 5,000 రూపాయలు నా చేతి మీద కానీ, పెద్దలు ఎవరైతే చేసిన కానీ ఒక 5,000 రూపాయలు, ఎవరైతే ఆవిడ కూడా ఇంట్లోనే ఉంటుందని తెలిసింది ఆవిడకి కూడా 5,000 రూపాయలు నేను ఇద్దామని చెప్పి కూడా నేను కేకడం కూడా జరిగింది. అది కూడా మరి ఈ రోజు వాళ్ళ తరపు పాపాల్లో వచ్చినట్టుగా తెలిసింది. వాళ్ళ పాపాలకి ఎవరైతే మన పెద్దల శాంతి ఇన్స్పెక్టర్ గారి చేతుల మీద కానీ ఎవరికల చేతుల మీద కానీ ఇప్పించడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఈరోజు ఎవరైతే మామూలుగా ఈ రోజు శానిటేషన్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రోజుని రాజమండ్రి ప్రజలందరూ కూడా శుభ్రంగా చక్కగా ఉండగలుగుతున్నారంటే మీరు చేసినటువంటి సర్వీసు, మీరు చేసినటువంటి విధి విధానాలు చెప్పి కూడా ఈ సభకు నేను మనవి చేసుకుంటున్నాను. ఎక్కడైనా సరే ఈ రోజు వర్షాలు వచ్చినా, లేకపోతే ఎక్కడైనా సరే కాలువలు నిండిపోయినా, ఏ పరిస్థితుల్లో కూడా మీరు రాత్రి పగల్లో మీరు ఈ రోజుని ముందుకు వచ్చి చేయగలిగిన సమర్థత
కష్టపడి మీరు ఈరోజు రాగలుగుతున్నారంటే అది మీరే అని చెప్పే విషయాన్ని నేను తెలుసుకోవాలి. అయితే మటుకి మీ దగ్గర సామాగ్రి ఏ రకంగా మీకు అందుకలుగుతుందో మాకు తెలియదు, కానీ ఈరోజు ఒక గ్లౌజెస్ తీసుకోండి, లేకపోతే ఒక బూట్లు తీసుకోండి, లేకపోతే ఒక మాస్కులు తీసుకోండి. ఏదీ లేకుండా ప్రాణానికి భయపడకుండా చేస్తుంటే మనుషులు ఎవరైనా ఉంటే మటుకి శానిటేషన్ సిబ్బంది అని ఈ రోజు నేను సభకు నేను మనం చేసుకుంటున్నాను. అదేవిధంగా కూడా ఈ రోజున వర్షాలు వచ్చేస్తున్నాయి. వర్షాలు వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా కాలువలు నిండిపోతున్నాయి. కాలువలో ఉన్నటువంటి మురికి వాటర్ అంతా కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితుల్లో ఎవర్రా ఈ రోజున గుర్తుకు వచ్చేది అంటే మటుకి శానిటేషన్ సిబ్బంది అన్న విషయాన్ని ఈ రోజు ప్రజలందరూ తెలుసుకోవాలి. ముఖ్యంగా మొట్టమొదటిగా శానిటరీ ఇన్స్పెక్టర్ గారు ఫోన్ చేసి ఏమంటే ఇన్స్పెక్టర్ గారు ఏంటని నేను అడుగుతుంటే ఆయన చేసే పని కానీ మరి ఈ రోజున అలివేలు గారు అంటే మరి ఏదైతే మమ్మల్ని 17వ వార్డు జనసేన ఇన్ఛార్జిగా ఈ రోజుని ఆవిడ ఉండడం నిజంగా కూడా మా వార్డు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఏదైతే కష్టకాలంలో పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఎప్పుడైతే స్థాపించారో ఆనాటి స్థాపించింది అని ఒంటరి మహిళగా పోరాని మహిళ ఎవరు ఉంటే మట్టుకు ఆవిడ అలివేలు గారు అని చెప్పి మీ అందరికీ నేను సభాముఖంగా మనవి చేసుకుంటాను. ఆనాటి నుంచి కూడా మరి ఈ రోజు చూశారే కదా, కష్టపడాలి. ఆ రోజు కష్టపడితే ఈ రోజుని పవన్ కళ్యాణ్ గారికి వేలులోకి వచ్చారు, మంచి ఉన్నతమైన పదవి సీఎం పదవి చేస్తున్నారు. ఈ రోజుని అలివేలు గారు కూడా మంచి భవిష్యత్తు ఉందన్న విషయాన్ని కూడా మీ అందరికీ నేను సభాముఖంగా మనవి చేసుకుంటున్నాను. అలాగే కూడా మా సోదరుడు సంజయ్ గారు కూడా మిస్ అయిపోయారు. రేపు పొద్దుట రానున్న రోజుల్లో ఎలక్షన్ జరిగే సందర్భం ఉన్నాయి కాబట్టి అలివేలు గారికి కూడా కూటమి తరఫున కానీ జనసేన తరఫున కానీ సీట్ రావాలి. ఆవిడకి మా అప్పుడు సపోర్ట్ కూడా మాకు అందరి తరఫున మా సపోర్ట్ అందరూ కూడా ఉంటుందని చెప్పి, అంటే ఇక్కడ కమ్యూనిటీ ఈక్వేషన్స్ లో మేము ఇద్దరిని మామూలుగా ప్రపోజ్ పెట్టుకుంటున్నాం. అలాగే అలివేలు గారు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి సెకండ్ కమిటీ పరంగా సంజయ్ గారు కూడా ఉంటే మట్టుకు ఇద్దరి మీద కానీ ఏదైనా కాన్సన్ట్రేట్ చేద్దామని చెప్పి త్వరలో ఎలక్షన్ జరుగుతున్న ఉద్దేశంలో టీడీపీ నాయకులకు బుద్ధి లేదని ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో కులాల మధ్య చిచ్చు పెట్టడానికి మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యే కాపు కార్పొరేషన్ మాజీ చైర్మన్ జక్కంపూడి రాజా తదితరులు అనుచితంగా వ్యవహరిస్తున్నారని జనసేన రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ ధ్వజమెత్తారు. జనసేన సిటీ ఆఫీసులో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలంతా బాగుండాలని కోరుకునే జననాయకుడు తమ పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని అన్నారు. రాజమండ్రి జనసేన సిటీ కొనియాడారు. కందుకూరులో 2 కులాలకు చెందిన వ్యక్తుల మధ్య ఆర్థిక లావాదేవీలకు సంబంధించి జరిగిన వివాదాన్ని, హత్యను కులాల మధ్య చిచ్చుపెట్టడానికి అంబటి రాంబాబు, జక్కంపూడి రాజా శవరాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. మొన్నటి ఎన్నికల్లో ప్రజలు చిత్తుగా ఓడించి 11 సీట్లకు పరిమితం చేసినా ఇంకా వైసీపీ రాజకీయ పార్టీకి బుద్ధి రాలేదని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చుపెట్టడానికి అనుచితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కార్పొరేషన్ నిర్వీర్యం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నానంటే ఆ వ్యక్తి జగన్. ఇంకో విషయం ఏంటంటే ఇదే కార్పొరేషన్ చైర్మన్ ఉన్న రాజా, జక్కంపూడి రాజా ఈరోజు కుల రాజకీయం చేస్తున్నాడు కదా ఈ వ్యక్తి. కాపు కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నప్పుడు ఏ కాపు విద్యార్థికైనా ఈయన చేయూతనిచ్చాడా? విద్య కోసం ఏదైనా విదేశాలకైనా ఒక్క వ్యక్తినైనా పంపించాడా? ఎవ్వరికీ కూడా ఏ విధమైన సహాయ సహకారాలు అందించకుండా మీకు ఈ విషయం ఇప్పుడే ఇంకో విషయం గుర్తు తెచ్చుకోవాల్సిన విషయం ఈ జక్కంపూడి రాజా గురించి మీరు చెప్పాలా. ఈయన ఎలక్షన్లో ఓడిపోయిన వెంటనే ఈయన ప్రెస్ మీట్ పెట్టారు, గగ్గోలు పెడతారు. ఏం పెట్టాడు? ధనంజయ రెడ్డి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి మన చేరనీయటం లేదు, మా విషయాలు తెలియజేయటం లేదు, మీ అందరికీ కూడా తెలియజేశారు కదా, గుర్తుందా? ధనంజయ రెడ్డి మమ్మల్ని పోనివ్వటం లేదు, గగ్గోలు పెట్టాడు ఈయన. కాపులు కార్పొరేషన్ చైర్మన్ గా నీకు ఇచ్చిన గౌరవం జగన్మోహన్ రెడ్డి గారు, అది జక్కంపూడి రాజా గారు. ఆ రోజు ఏడుపులు పెడబప్పులు పెట్టారు మీరు. మొన్న జరిగినటువంటి నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంలో జరిగినటువంటి ఒక పాశవిక హత్యలో దానికి సంబంధించినటువంటి వైసీపీ పార్టీ ప్రజలు చీకొట్టినటువంటి ఆ వైసీపీ పార్టీ చేస్తున్నటువంటి కుల రాజకీయాలు
ఎంత దరిద్రంగా ఉన్నాయన్న దానికి గత 2 రోజులుగా జరుగుతున్నటువంటి ఉదాహరణలే కారణం. ఒక ఇద్దరు స్నేహితులు గొడవపడి ఒక స్నేహితుడు తన యొక్క స్నేహితుడిని అత్యంత పాశవికంగా చంపితే దాన్ని కూడా రాజకీయంగా వాడుకుందామనేటువంటి కుటిల బుద్ధితోటి జగన్మోహన్ రెడ్డి ఆ యొక్క కందుకూరు నియోజకవర్గానికి కేవలం కాపు నాయకులను మాత్రమే పంపిస్తా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించినటువంటి కాపు నాయకులను మాత్రమే పంపిస్తున్నారు. మిగిలిన నాయకులను ఎందుకు పంపించడం లేదు? మీకంతా మానవతా దృక్పథం ఉంది కదా, మరి మీరెందుకు ఈ రోజు వరకు కందుకూరు నియోజకవర్గానికి వెళ్ళలేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా క్వశ్చన్ చేస్తున్నాం. అంటే బాధితులు ఈ రోజున ఒక సామాజిక వర్గానికి చెందిన వారు కాబట్టి అదే సామాజిక వర్గానికి చెందిన వారిని అక్కడికి పంపించి అదే సామాజిక వర్గానికి చెందినటువంటి ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ఆయన యొక్క పేరు ప్రఖ్యాతులు చెడగొట్టేలాగా ఆయన్ని కమెంట్ చేయడానిక మీరు ఇటువంటి శవ రాజకీయాలు చేస్తున్నదని చెప్పేసి డైరెక్ట్ గా అడుగుతున్నాం. మరి అక్కడ జరిగినటువంటి ఇద్దరు స్నేహితులకు సంబంధించినటువంటి గొడవలో ఖచ్చితంగా మానవతా దృక్పథంతో బాధితుల పక్షానే మనం నిలబడి ఉంటాం. నేను కూడా బాధితులను పరామర్శించడానికి జనసేన పార్టీ తరఫున అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ సోదరుల్ని పరామర్శించాను నేను. బొలిశెట్టి శ్రీనివాస్ గారు ప్రభుత్వ విప్పుగా ఉన్నారు జనసేన పార్టీ తరఫు నుంచి. ఆయన అక్కడికి వెళ్ళి బాధితులకి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేశారు. హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు బాధితుల్ని పరామర్శించినటువంటి నేపథ్యంలో కందుకూరు ఘటన నేపథ్యంలో తమ పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై వైసీపీ నాయకులు అవాకులు చవాకులు పేరితే ఊరుకునేది లేదని, పవన్ కళ్యాణ్ జోలికి ఎవరు వచ్చినా జన సైనికులు సహించబోరని రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఫైర్ అయ్యారు. మంగళవారం మధ్యాహ్నం రాజమండ్రిలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కందుకూరు ఘటన వైసీపీ నాయకులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఆపాదించడం దారుణమన్నారు. పవన్ జోలికి వస్తే వైసీపీ ఇంకా అధపాతాళానికి వెళ్లిపోతుందన్నారు. గతంలో కూడా పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారన్నారు. వ్యక్తిగత కారణాలతో కందుకూరు ఘటన జరిగిందని, ఆ హత్యపై పవన్ కళ్యాణ్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారన్నారు. అయితే వైసీపీ నాయకులు అంబటి జక్కంపూడి రాజా, వంగవీటి నరేంద్ర కందుకూరు వెళ్లి కుల రాజకీయం చేశారని విమర్శించారు. కాపు కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసే జక్కంపూడి రాజా కాపు విద్యార్థులకు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. దళితుడిని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన వ్యక్తిని జక్కంపూడి రాజా భుజాలపై ఎక్కించుకున్నారని, దళితుడిని చంపితే నాడు వైసీపీ నాయకులు ఎందుకు స్పందించలేదన్నారు. ఆ రోజునే వాళ్ళ యొక్క వైసీపీ యొక్క క్యారెక్టర్ సరిగా లేకపోవడం వల్ల మనుషులందరినీ కూడా మహిళల్ని ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి వాళ్ళ రకరకాల ప్రెస్ మీట్లు పెట్టి విధ్వంసులు అదొక విధ్వంసం చేసినప్పుడు కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్లే వైసీపీ పార్టీ ఓడిపోయింది. జగన్ గారు చెప్పారు, నిన్న అధపాతాళానికి తొక్కుతాను జగన్, ఈ పార్టీని ఓడిస్తాను, ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం నిలబెడతానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అందుకు ఆయన్ని బలహీనం చేయాలి, కాపుల్ని బలహీనం చేయాలని చెప్పి వాళ్ళ ప్రయత్నం తప్ప ఇందులో మరొకటి ఏమీ లేదని చెప్పి చెప్తున్నాను. ఆధారాలు కాదు, కేవలం వాళ్ళ పబ్లిసిటీ కోసం ఏదోటి చేస్తే ఒక పబ్లిసిటీ వస్తుందేమో అని చెప్పేసి ఆశపడుతున్నారు. వాళ్ళు ఏం చేసినా వాళ్ళ పబ్లిసిటీ రాదు. ఎప్పుడు వచ్చిన వాళ్ళ పబ్లిసిటీ ఎలా ఉంటుందంటే ఇంకా పాతాళానికి వెళ్ళిపోయేలా వస్తుంది తప్ప పబ్లిసిటీ వాళ్ళకి అసలు మంచి మార్కులు ప్రజలు వేయడానికి రెడీగా లేరు. ప్రజలకు అసలు 1% కూడా విశ్వాసం లేనటువంటి వైసీపీ పార్టీగా ప్రజలు గుర్తించారు. ఖచ్చితంగా ఆ యొక్క ఎవరైతే ఆ బాధితుల కుటుంబం ఉందో పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు అందరూ మంచి నిర్ణయం తీసుకున్నారు. చట్ట ప్రకారం శిక్షిస్తాము. ఆ కుటుంబానికి పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. ఖచ్చితంగా మాత్రం దోషుల్ని ఖచ్చితంగా శిక్షిస్తాం. వాళ్ళు ఎవరైనా ఎంతటి వాళ్ళైనా సరే మా కూటమి ప్రభుత్వం శిక్షిస్తుంది. ఆ ఘటన పూర్తిగా వ్యక్తిగతం. యొక్క కుటుంబ కక్షలు, కుటుంబ లావాదేవీలు, కుటుంబ ఆర్థిక లావాదేవీల మధ్య జరిగింది. ఇది పార్టీలకి, రాజకీయాలకి, కూటమి ప్రభుత్వానికి కానీ ఎవరికీ సంబంధం లేదు అని చెప్పి ఆ యొక్క మృతుడి భార్య ఆ కుటుంబ నేతాజీ సుభాష్ చంద్రబోస్ వీరోచిత పోరాటంలో 1943 అక్టోబర్ 21న అధికారికంగా ప్రకటించుకున్న భారతదేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకను రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం వద్ద ఆర్పీసీ అధినేత మేడా శ్రీనివాస్ సారథ్యంలో అత్యంత ఘనంగా నేతాజీ సాధించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకను జరుపుకున్నారు. ముందుగా జాతీయ జెండాను మేడా శ్రీనివాస్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం భారతదేశం కోసం నేతాజీ వెన్నుదన్నుగా నిలిచి ఆత్మ బలిదానానికి సిద్ధపడిన యోధురాలు నీరా ఆర్యాను స్వాతంత్రం అనంతరం
భారతదేశం కోసం పాకిస్తాన్ జైల్లో చిత్రహింసలు అనుభవించి దేశం కోసం ప్రాణాలు విడిచిన రవీంద్ర కౌశిక్లను స్మరించుకున్నారు. నేతాజీని స్ఫూర్తిగా తీసుకుని ఎందరో ఆత్మ బలిదానాలతో సాధించుకున్న స్వాతంత్ర దినం 1943 అక్టోబర్ 21 తేదీ అని ఈ రోజున నేతాజీ సారథ్యంలో అధికారికంగా భారతీయ పాలన అధికారంలోకి వచ్చిందని, ఈ రోజు భారతీయుల వీరోచిత పోరాటాలకు నేతాజీ గుండె ధైర్యానికి బ్రిటిష్ పాలకులు భయపడి పారిపోయిన గొప్ప రోజు నేటి రోజు. అప్పటికి కొంతమంది భారతీయ బ్రిటిష్ వారి మోచేత్ర నీరు తాగిన ఆనాటి కాంగ్రెస్ అధినేతలు భారతీయుల ప్రాణత్యాగాలతో నేతాజీ ప్రకంపనలతో సాధించిన స్వాతంత్రాన్ని ఎలాగైనా మరుగున పెట్టాలని బ్రిటిష్ వారితో కుట్రలు సాగించి ఈ వీరోచిత దినంను చరిత్ర పుటల్లో కనుమరుగయ్యేలా విధంగా కుట్రలు చేశారు. ఈరోజు భారతదేశానికి చారిత్రక వాస్తవాలలో అనేక అన్యాయాలు జరిగినాయి. ఆ అన్యాయాల్ని వెలికితీసి ఒక రీసెర్చ్తో ఈరోజు సాధించుకున్నటువంటి స్వాతంత్ర దినోత్సవ వేడుకని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజమండ్రిలో నిర్వహించుకోవడం చాలా గొప్పగా గర్వంగా ఉంది. మరొక విషయం ఏంటంటే నేతాజీ సారథ్యంలో సాధించుకున్నటువంటి స్వాతంత్ర దినోత్సవం ప్రతి భారతీయుల్లో కూడా ఆత్మవిశ్వాసం, ధైర్యం, ఒక ప్రౌడ్నెస్ ఉంటుంది. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళని గజగజలాడించి ఈ దేశం విడిచి పారిపోయేలా చేసినటువంటి ఆనాటి స్వాతంత్రం, సాధించుకున్నటువంటి స్వాతంత్రమే ఈరోజు ప్రతి భారతీయుడికి తెలియాలనే ఒక లక్ష్యంతో ఈ కార్యక్రమానికి నాంది పలికాం. భారతదేశం మొత్తం మీద ఈ నేతాజీ సాధించినటువంటి భారత స్వాతంత్ర దినోత్సవ వేడుక ఒక రాజమండ్రిలో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే స్టార్ట్ అయింది. ముందు భవిష్యత్తులో భారతదేశం అంతా కూడా అక్టోబర్ 21 ఒక గొప్ప దినంగా స్వాతంత్రం సాధించుకున్నటువంటి రోజుగా చేసుకునే రోజులు వస్తాయని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆగస్టు 15 అనేది ప్రకటించుకున్నటువంటి రోజు, స్వాతంత్ర్యాన్ని ప్రకటించినటువంటి రోజు. కానీ బ్రిటిష్ వాళ్ళ కడుపు మంటతో ఆ రోజు సాధించుకున్నటువంటి రోజుని ప్రకటించకుండా చారిత్రక అక్రమాలతో మరుగున పడేశారు. కానీ ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రతి భారతీయుల్లోని కూడా ఒక ధైర్యాన్ని, ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపే ఒక గొప్ప సమాజాన్ని తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. భవిష్యత్తులో ప్రతి వ్యక్తి కూడా నేతాజీ సాధించుకున్నటువంటి రోజుని గొప్పగా స్మరించుకొని స్వాతంత్ర వేడుకని జరుపుకునే రోజులు వస్తాయని, అదేవిధంగా ప్రభుత్వానికి కూడా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఒక డిమాండ్ ప్రకటిస్తున్నాం. అక్టోబర్ 21 స్వాతంత్ర దినోత్సవ వేడుక సెలవు దినంగా ప్రకటించమని ప్రభుత్వానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. ధవళేశ్వరం మెయిన్ రోడ్లోని ఎన్ఎంఈ లూథరన్ చర్చ్లో ఆరాధన జరగకుండా పోలీసులు అడ్డుకోవడం సరికాదని ఆ చర్చి విశ్వాసకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చర్చికి సంబంధించి 2 పాస్టర్ల మధ్య వివాదం నడుస్తోందని, హైకోర్టులో కేసులు నడుస్తున్నాయని వెల్లడించారు. ఈ నేపథ్యంలో 2 పాస్టర్లకు సంబంధం లేకుండా ఎన్ఎంఈ చర్చిలో సభ్యులే ఆరాధన నడుపుకునేందుకు ప్రయత్నించగా ఈ నెల 19వ తేదీన ధవళేశ్వరం పోలీసులు ఒక పాస్టర్కు మద్దతుగా అక్కడికి వచ్చి ఆరాధన అడ్డుకోవడం, మహిళల పట్ల దౌర్జన్యానికి పాల్పడడం చాలా హేయమైన చర్యగా పేర్కొన్నారు. మంగళవారం చర్చి గేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో బీఎస్పీ జిల్లా అధ్యక్షులు పట్నాల విజయ్ కుమార్, చర్చి సభ్యులు వి రోహిణి, ఆర్ మణికుమార్, కె అరుణకుమారి, ఎం అమ్మాజీ తదితరులు మాట్లాడారు. ప్రస్తుతం చర్చి పాస్టర్గా వ్యవహరిస్తున్న రెవరెండ్ అనిల్ కిరణ్, డాక్టర్ కిరణ్ బాబుల మధ్య గత ఏడాదిన్నరగా వివాదం నడుస్తుందన్నారు. వీడియో వారందరికీ నా హృదయపూర్వక వందనాలండి. మరి నా పేరు వి రోహిణి అండి. నేను సంఘ సభ్యురాల్ని. ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, చనిపోయే వరకు ఇదే సంఘంలో ఉంటామండి మేము. అయితే కొన్ని సంవత్సరంన్నర క్రితం ఈ గుర్రపు కిరణ్ బాబు అన్న అతను మా సంఘానికి చాలా స్వాదన తీసుకొచ్చాడండి. అప్పటి నుంచి 15 నెలలు కూడా ఎక్కడ ఎంప్లాయీస్ కాలనీలో అతను చర్చి రన్ చేసుకున్నాడండి, చర్చి పేరు మీద. ఇక్కడైతే లేడు. ఇక్కడ 3.5 సంవత్సరాల నుంచి ఒక పాస్టర్ ఉంటున్నాడండి. ఆయన వాళ్ళు వేసిన కేసులకి ఈయన రిప్లై చేసి ఆయన హైకోర్టు ఆర్డర్ తెచ్చుకున్నారండి. హైకోర్టు ఆర్డర్ మీద జనవరి 10వ తారీఖుని మరి సిఐ గారు, మరి ఎస్పీ గారు, డిఎస్పీ గారు వీళ్ళందరి మాటల్లో ఆయన్నే ఆర్డర్ ఇచ్చి ఆయన్నే లోపల పంపారండి. మరి జనవరి నుంచి ఇప్పటి వరకు కూడా మరి ఏ గొడవలు లేకుండా సంఘం సబబుగా జరుగుతున్న సమయంలో మరి మాకు ఏఎల్సీలో ఇప్పుడు పెద్ద నాయకులు అంటూ ఎవరు లేరండి. ఇక్కడ 6 సినేళ్ళు ఉంటాయి, ఒక మోడరేట్ ఉంటారు. వీళ్ళందరూ కూడా మన 25 మేకి అయిపోయారండి, ఎవరూ లేరు. ఇప్పుడు నాయకులంటూ అక్కడ ఏ బాడీ లేదు. అయినప్పటికీ మరి ఈ ఎలక్షన్లన్నీ జరగాలి కాబట్టి సంఘంలోని మరి సినేళ్ళకి ఏఎల్సీకి ఎలక్షన్ జరగాలని మరి రిటైర్డ్ జడ్జి గారిని, కురియాన్ గారిని ఏర్పాటు చేశారండి హైకోర్టు. ఆయన ఎంతవరకు అంటే ఆయన ఎలక్షన్ చూసుకోవడం, డైలీ జరుగుతున్నాయా లేదా అని చేయడం వరకే కానీ పాస్టర్లు వేసే అధికారం కానీ, తీసే అధికారం కానీ, మరి డిస్మిస్ చేసే అధికారం కానీ ఆయనకి ఇవ్వలేదండి. అలా ఇచ్చుంటే ఆయన ఇమ్మని మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము.
ఆయన కోర్టుకి ఇవ్వలేదు. కోర్టు కూడా ఇచ్చారండి ఆయనకి రిప్రజెంటేషన్. నువ్వు ఏ నిధులతో ఏ విధులతో అతన్ని సస్పెండ్ చేసావో అది మాకు తెలియచేయమని కోర్టులో కూడా ఆయన మీద పంపించడం జరిగింది. ఆయన దానికి సమాధానం చెప్పలేదు. మా పాస్టర్ గారు పెట్టిన దానికి కూడా సమాధానం చెప్పలేదండి. అయినప్పటికీ ఆయన మాకు మళ్ళీ ఆర్డర్ ఇచ్చాడని చెప్పి ఈయన డిస్మిస్ చేసి ఆయనకు ఆర్డర్ ఇచ్చాడంటే మాకు కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయండి. ఏంటంటే ఎవరినన్నా ఏ ఒక కారణం చేత వాళ్ళని తప్పిస్తున్నారో అది మొత్తం బాడీలో మరి కౌన్సిల్ ఉంటారు, వాళ్ళ మధ్యన జరిగి అది చర్య తీసుకోవాలంటే వాళ్ళందరి మీద ఆయన కమిటీ వేసుకొని ఆ కమిటీ ద్వారా అతను నిజమా కాదని తెలియదు. గ్రామాల్లో పారిశుద్ధ్య పనులను అధికారులు విధిగా తనిఖీ చేయాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఈరోజు హుకుంపేట పంచాయతీ డి బ్లాక్ నందు నిర్మాణంలో ఉన్న డ్రైనేజ్ పనులు మరియు పారిశుద్ధ్య పనులు స్వయంగా పరిశీలించి స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించిందని, ఇప్పటికే రూరల్ నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో రోడ్లు డ్రైనేజీలు నిర్మించడం జరిగిందని, అభివృద్ధి పనులు జరిగేటప్పుడు ఆక్రమణలు తొలగించడం సహజమని, ఆ క్రమంలో డ్రైనేజీ నిర్మాణ పని జాప్యం అవుతుందని అన్నారు. నిర్మాణ పనులు జరుగుతున్న కారణంగా మురుగునీరు బయటకు పోయేందుకు వీలులేక మురుగునీరు నిల్వ ఉండి ఇబ్బందులు పడుతున్నామని స్థానిక మహిళల సమస్యను తెలుపగా స్థానిక రైతులతో మాట్లాడి పనులు పూర్తయ్యే వరకు మురుగునీరు బయటకు పోయేందుకు సహకరించాలని, నెల రోజుల వ్యవధిలో మొత్తం పనులు పూర్తి అవుతాయని తెలిపారు. ఒక వారం రోజులు అయిపోతుంది. ఒక నెల రోజులు నువ్వు ఓపిక పడితే నీకు కూడా ఇబ్బంది లేకుండా చేస్తాం. చెప్పు. పుస్తకాల్లో లాగి సార్ మీరు ఇచ్చారు కదండి, సెంట్రల్ లైటింగ్ డబుల్ రోడ్ మనం కూడా డిఎస్ దించారు కదా, అవతల కొందంటున్నారు. మూడండి ఈ సరిహద్దులు మాకు తెలుసు. హుకుంపేట అయితే మాకు తెలుసు. అదే 27 అడుగుల రోడ్డు ఇక్కడ దాకా మేము చెప్పాము. ఒక కరవట్ కట్టాలి, మన్నాళ్ళు పెట్టి చేస్తున్నా సర్వే ల్యాండ్ అటు తేల్చేస్తే ఈ ముందు ఈ కలవర్ట్ అయిపోతే రోడ్డు క్లియర్ అయిపోతుంది. ఈ సర్వే కొంచెం అర్జెంటుగా సార్ ఇది క్లారిటీ అయిపోతే మన రోడ్డు కూడా శాంక్షన్ వస్తుంది. ఇది మాస్టర్ ప్లాన్ రోడ్డు పెడుతున్నాం. కొంచెం టాప్ ప్రయారిటీ మీ వాళ్ళు సర్వే ఇయర్ వన్ వచ్చి మార్కింగ్ చాలా ఇబ్బంది పడి డ్రైన్లు డబ్బులు చేస్తున్నాం. రాయి పెడుతున్నారు, రాయి పెడుతున్నారండి. రాయేమో నావారం పంచాయతీ అని వాళ్ళు అంటున్నారు, వీళ్ళేమో ఎవరికైనా కొమ్మూరు పంచాయతీ అని వీళ్ళు అంటున్నారు. యాక్చువల్గా నావారం పంచాయతీ అంటే రాయ రోడ్డు అప్పుడు ఎలా తిప్పారో ఏంటో అన్నీ ఒకసారి సర్వే పెట్టి గొడవ ఉంటుంది చెప్పారు. ఉండాలండి. ఇదేమో నావారం, ఇదేమో హుకుంపేట, అదేమో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జాతీయ రహదారి విస్తరణ పనులు వేగవంతం చేయాలి. 4 రోడ్ల రహదారి 6 లైన్లుగా అభివృద్ధిపై సమీక్ష. పోలీస్ అమరవీరులకు ఘన నివాళి. సేవా స్ఫూర్తి, సమాజ భద్రతకు ప్రతీకగా పోలీసుల త్యాగం. సేవా కార్యక్రమాల నడుమ బాక్స్ ప్రసాద్ జన్మదిన వేడుకలు. పారిశుద్ధ్య కార్మికులు, ట్రాన్స్కో సిబ్బందికి వస్త్రాలు పంపిణీ. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.